హాయ్! హలో! నమస్తే! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ తరం వర. సో, ఈరోజు వీడియో ఏంటో మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుందండి. సింపుల్ అండ్ వెరీ టేస్టీ ఎగ్ కర్రీ ఎలా చేయాలనేది మీకు ఈరోజు వీడియోలో చూపిస్తున్నాను. సో, లెట్స్ గెట్ స్టార్టెడ్ అవర్ వీడియో. సో, ఫస్ట్ ఎగ్ కర్రీ చేయాలంటే ఎగ్స్ కావాలి కదండీ! నేను ఈరోజు అయితే 5 ఎగ్స్ తీసుకున్నాను. అది ఒక దబర్లో ఎగ్స్ వేసి వాటర్ వేసి నేను స్టవ్ మీద పెట్టి బాగా బాయిల్ చేస్తున్నాను. సో, నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్లోకి వెళ్ళిపోదామా. 3 ఆనియన్స్, 6 చిల్లీస్, 2 టొమాటోస్ తీసుకున్నాను. నెక్స్ట్ కరివేపాకు, కొత్తిమీర కూడా కొంచెం తీసుకున్నాను. నెక్స్ట్ టేస్ట్‌కి సరిపడా సాల్ట్, నెక్స్ట్ టేస్ట్‌కి సరిపడా కారం. కారం కూడా మనకి బాగా యూజ్ అవుతుంది ఇందులో ఎగ్ ఫ్రై చేయడానికి అట్లా. నెక్స్ట్ పసుపు. పసుపు కూడా మ్యాక్సిమం అన్ని వంటల్లో యాడ్ చేస్తే చాలా మంచిది కదా హెల్త్‌కి. నెక్స్ట్ గరం మసాలా, ధనియాల పొడి. మనం ఆల్రెడీ ముందు బాయిల్ చేసుకున్నాం కదండీ ఎగ్స్. ఆ ఎగ్స్‌నైతే తొక్కు తీసేసి ఇలా రెడీ చేసి పక్కన పెట్టుకోవాలి. తీసుకున్న ఆనియన్స్‌ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని, పచ్చిమిర్చిని కూడా పక్కన పెట్టుకున్నా. నెక్స్ట్ టొమాటోస్ ఉన్నాయి కదా అవి తీసుకొని ఇట్లా కట్ చేసి దాన్ని మిక్సీ పట్టుకోవాలి. ఇలా ప్యూరీలా రావాలన్నమాట గ్రేవీ కోసం. నెక్స్ట్ అయితే మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఇట్లా రెడీ చేసి అయితే మనం పక్కన పెట్టుకుందాము. నెక్స్ట్ మనం ప్రాసెస్లోకి స్టార్ట్ చేసేద్దామా. సో, నెక్స్ట్ మనము స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని ఫస్ట్ అయితే కొంచెమే ఆయిల్ వేసుకుందామండి. సో, స్టార్టింగ్ ప్రాసెస్ ఏంటి అంటే ఆల్రెడీ మనము బాయిల్ చేసి తొక్కు తీసి ఎగ్స్ అయితే పక్కన పెట్టాం కదా అవైతే ఫస్ట్ ఫ్రై చేద్దాం. ఎందుకంటే ఎగ్స్ ఇలా ఆయిల్‌లో ఫస్ట్ చిటికెడు పసుపు వేసాను. నెక్స్ట్ ఒక అంతే టేబుల్ స్పూన్ కారపొడి వేసాను. కొంచెం సాల్ట్ కూడా వేసానండి. వేసి అవంతా మిక్స్ అయ్యేలాగా ఆయిల్‌లో కలిపాను గరిటెతో. నెక్స్ట్ ఆల్రెడీ మనం బాయిల్ చేసి పెట్టుకున్న ఎగ్స్ అయితే అందులో వేసాను. ఇలా ఫ్రై చేయడం వల్ల కర్రీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఎగ్స్ కూడా నీసు వాసన రాకుండా ఉంటుందన్నమాట. చాలా బాగుంటుంది. కొంతమంది ఎగ్స్ అలా డైరెక్ట్‌గా ఏస్తారు. కానీ ఇలా చేస్తే చాలా బాగుంటుందన్నమాట. సో, మాడిపోకుండా అటు ఇటు తిప్పుకుంటూ మనం ఈ ఎగ్‌ని అయితే ఫ్రై చేద్దాం. అప్పుడప్పుడు ఎగ్ పేలుతుందండి. ఐ మీన్ ఇలా పైకి పడుతుంది. ఆల్రెడీ మా ఫ్రెండ్ ఒక అమ్మాయికి అట్లా పడింది మొఖం మీద. సో, నాకు భయమేసి నేను ఇట్లా మూత పెట్టాను కాసేపు. ఇట్లా నీట్‌గా దోరగా ఫ్రై అయిపోయింది కదా! మరీ మాడిపోతే బాగోదు. సో, ఇట్లా నీట్‌గా దోరగా ఫ్రై చేసుకొని మనం ఒక ప్లేట్‌లో అయితే తీసేసుకుందాము. నెక్స్ట్ అదే ప్యాన్‌లో మన ప్రాసెస్ అయితే కంటిన్యూ చేస్తాము. కొంచెం ఆయిల్ వేసుకొని అందులోనే నెక్స్ట్ కొంచెం జీలకర్ర, కరివేపాకు యాడ్ చేద్దాము. యాడ్ చేసుకొని బాగా అవి కూడా హై ఫ్లేమ్‌లోనే మొత్తం ప్రాసెస్ అంతా హై ఫ్లేమ్‌లోనే స్టవ్ ఉంచుకొని ఆ 2 యాడ్ చేసిన తర్వాత కొంచెం అవి ఫ్రై అయిన తర్వాత మనం చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అయితే యాడ్ చేసేసుకుందాము. సో, చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసిన తర్వాత మొత్తం ఒకసారి కలుపుకొని మనం నెక్స్ట్ సాల్ట్ వేస్తే తొందరగా ఉల్లిపాయలు మగ్గుతాయి. సో, మనకి టేస్ట్‌కి సరిపడా సాల్ట్ అయితే ఇప్పుడు వేసేస్తున్నాను. 2 టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే నేను వేసాను మన కర్రీలో ఈరోజు. సో, సాల్ట్ కూడా వేసుకున్న తర్వాత బాగా నీట్‌గా అంతా కలుపుకొని నేనైతే నెక్స్ట్ ఒక 5 మినిట్స్ అట్లా హై ఫ్లేమ్‌లోనే మూత పెట్టుకుని ఈ ఉల్లిపాయ ముక్కలనైతే వేపుకుంటాను. సో, నెక్స్ట్ 5 మినిట్స్ తర్వాత మనం మూత ఓపెన్ చేసి ఇట్లా ఉంటే నూనె బాగా తేలింది కదా చూడండి. ఆనియన్ కూడా బాగా మగ్గిపోయింది. సో, మంచి కలర్ వచ్చింది ఆనియన్ కూడా. సో, నెక్స్ట్ మనం ఆనియన్ కలర్ అట్లా వచ్చిన తర్వాత మనం ఆల్రెడీ మిక్సీ చేసి పట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది కదా! అది కూడా ఎక్కువ వేయట్లే. ఓన్లీ 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. నెక్స్ట్ మనం ఆల్రెడీ టమాటో మిక్సీ పట్టుకొని ప్యూరీ చేసుకున్నాం కదండీ! అది కూడా యాడ్ చేసేసాను. సో, ఇప్పుడు ఆనియన్, టమాటో ప్యూరీ నెక్స్ట్ ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా బాగా కలిసేలాగా ఒకసారి గరిటెతో కలుపుకుంటున్నాను అటు ఇటు. సో, అలా కలుపుకున్న తర్వాత బాగా కలపాలనమాట. అంటే మొత్తం మిక్స్ అయ్యేటట్టుగా ఆనియన్, టొమాటో అంతా బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకొని ఒక 5 మినిట్స్ టు 10 మినిట్స్ ఉంటుంది నెక్స్ట్ ప్రాసెస్. సో, బాగా కలిపి అట్లాగే ఇంకా హై ఫ్లేమ్ మీద ఉంచాను నేనైతే. సో, నెక్స్ట్ ఇంకా మూత పెట్టుకుందాము. మూత పెట్టుకుంటే తొందరగా కూడా మగ్గుతుంది కదా! సో, మూత పెట్టుకొని 10 మినిట్స్ పాటు అలా ఐ మీన్ బాగా ఫ్రై చేశాను కర్రీనైతే. ఎగ్ కర్రీ ఎప్పుడైనా కూడా బాగా ఫ్రై అయితేనే చాలా బాగుంటుంది. ఆల్రెడీ మనం టమాటో ప్యూరీ కూడా వేసుకున్నాం కదా! అది కూడా పచ్చివాసన బాగా పోవాలి. సో, నెక్స్ట్ అయితే మనం కారం యాడ్ చేసుకుందాము. నేనైతే 2 ½ స్పూన్స్ కారపొడి అయితే ఈరోజు యాడ్ చేశాను. కారపొడి నెక్స్ట్ మనం తీసుకున్నాం కదా ఆల్రెడీ గరం మసాలా ఒక టేబుల్ స్పూన్, నెక్స్ట్ ధనియాల పొడి ఒక టేబుల్ స్పూన్ యాడ్ చేశాను. యాడ్ చేసుకుని మనం ఆల్రెడీ ఫస్ట్ బాయిల్ చేసి తొక్క తీసుకుని ఆయిల్‌లో బాగా ఫ్రై చేసుకున్న ఎగ్స్ ఉన్నాయి కదండీ 5 ఎగ్స్ అవి కూడా ఇందులో యాడ్ చేసేసాననమాట. సో, యాడ్ చేసిన తర్వాత
ఎగ్ ఎక్కడ కట్ అవ్వకుండా చితకకుండా అంటే అలా పేస్ట్ అయిపోకుండా నీట్గా మనం ఇందులో ఈ కర్రీలో అయితే కలుపుకుందాము. సో నీట్గా కలుపుకొని ఒక 5 మినిట్స్ వాటర్ వేయకుండా కలుపుకుందాం మనం. నెక్స్ట్ ఆల్రెడీ మనం కట్ చేసి వాష్ చేసి పెట్టుకున్న కొత్తిమీర అయితే యాడ్ చేద్దాము ఇప్పుడే. ఇంకా యాడ్ చేసి అంటే కొత్తిమీర కూడా అలా పచ్చిపచ్చిగా ఉంటే టేస్ట్ బాగోదు కాబట్టి కొంచెం ఆయిల్లో మగ్గిపోతే చాలా బాగుంటుంది మనకి. సో నేను కొత్తిమీర కూడా వేసిన తర్వాత ఒక్కసారి కూరని అటు ఇటు కలుపుతున్నాను. కలిపినాక అప్పుడు టీ గ్లాస్ ఉంటుంది కదండి ఇంట్లో, ఆ టీ గ్లాస్తో ఒక 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అయితే మనం కర్రీలో యాడ్ చేసుకుంటాము అంతే. ఆ వాటర్ అంతా కూరకు పట్టి బాగా ఆయిల్ పైకి తేలేంత వరకు మనం ఈరోజు కర్రీని అయితే ఫ్రై చేసుకుంటాం అంతే. చాలా ఈజీ ప్రాసెస్ అండి, చాలా బాగుంటుంది కర్రీ అయితే, ఎగ్ కర్రీ. సో మనం ఎగ్ ముక్క ఒలుచుకొని కర్రీ కలుపుకొని అన్నం తింటే అబ్బబ్బబ్బలే ఉంటుంది కదండి అసలు. ఎగ్ కర్రీ ఇన్స్టాంట్గా ఈజీగా అయిపోతుంది ఇంట్లో ఉన్న ఐటమ్స్తోనే. సో మీరు కూడా ఈ కర్రీ కానీ ఎప్పుడైనా ట్రై చేయకపోతే ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. ఆల్రెడీ మీరు ఇది ట్రై చేసి ఉంటే కర్రీ టేస్ట్ ఎట్లా ఉంటుందని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి. అంతేనండి. నెక్స్ట్ ఒక 5 మినిట్స్ పాటు మూత పెట్టుకున్నాను. మూత పెట్టుకుని మధ్య మధ్యలో కలుపుకుంటూ మాడి పట్టకుండా హై టు లో ఫ్లేమ్కి మార్చుకుంటూ ఉప్పు కూడా ఒకసారి టేస్ట్ చూసుకుని సరిపోతే ఒకసారి ఉప్పు కూడా యాడ్ చేసుకోండి. నాకైతే పర్ఫెక్ట్గా ఉప్పు సరిపోయింది. సో అంతేనండి, వెరీ ఈజీ అండ్ టేస్టీ ఎగ్ కర్రీ రెడీ. నేనైతే చెప్తున్నాను నిజంగా చాలా బాగా వచ్చిందండి. మా వారు కూడా మెచ్చుకున్నారు, కర్రీ భలే టేస్ట్ ఉందని. ఇంతే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోద్దండి. సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్. థ్యాంక్ యూ.